ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిరసన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ జరిపారు. ఆర్టీసీ ఆర్ఎంకు రీజనల్ మేనేజర్కు వినతి పత్రం అందజేయనున్నారు నేతలు. జరుగుతున్న ఆందోళనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు వేస్తున్న తీరును నిరసిస్తూ టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో నిరసన ర్యాలీ కొనసాగిస్తూ ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులకు మద్దతు, ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూ పెద్ద ఎత్తున భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో నిరసన ర్యాలీ కొనసాగిస్తున్నారు. సార్ చూడండి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటీకరణ దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తుంది. ఏ విధంగా చూడాలి? ఎలక్ట్రిక్ బస్సుల మాటున కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 12 డిపోలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ఛార్జింగ్ స్టేషన్ల కోసమని, ఇతరత్ర అవసరాల కోసమని వాటిని పినకల్ కంపెనీకి కట్టబెట్టేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 54,000 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి దానికి స్థిరీకరణ నిధిని దాదాపుగా 3,500 కోట్లను కేటాయించినటువంటి రోజులు ఏవైతే ఈ రోజున ఈ 54,000 మంది ఉద్యోగస్తుల సంఖ్య కాస్త 43,000కు పడిపోయింది. అప్పట్లో 12,500 బస్సులుంటే ఇప్పుడు 10,700 బస్సులకు ఆ కౌంట్ తగ్గిపోయింది. ప్రజా రవాణాని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తూ అసలు ఆర్టీసీ అన్నటువంటి నినాదమే ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం సుఖవంతం అని అంటారు. మరి ఈ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటటువంటి బస్సుల్లో ఇంతే సురక్షితమైనటువంటి ప్రయాణము, తక్కువ ధరకే వీళ్లకు ప్రయాణికులకు ఇవి అందుబాటులో ఉంటాయా అనంటే పెద్ద ప్రశ్నే మిగులుతోంది. ఉద్యోగస్తుల్లో కూడా దీని పట్ల విపరీతమైనటువంటి ఆందోళన ఉంది. మా అందరినీ కూడా మీరు దశల వారీగా బయటికి పంపించేస్తున్నారు, కొత్త రిక్రూట్మెంట్లను చేయడం లేదు, పూర్తిగా ఆర్టీసీని నష్టాల వైపు నడిపిస్తున్నారు. ఈ స్త్రీ శక్తి పథకం కింద నెలకు 300 కోట్ల రూపాయలు ఆర్టీసీ పైన భారం పడుతుంటే కేవలం 120 కోట్లను మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తూ మిగతా 140 కోట్లను వాళ్లకు చెల్లించకుండా ఇబ్బంది పాలు చేస్తోంది. వీటన్నిటినీ క్లియర్ చేయకపోగా ఈ కొత్తగా వచ్చేటటువంటి ఎలక్ట్రిక్ బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లను పెట్టడము, అలానే ఆర్టీసీ యాజమాన్యం చే కాకుండా ప్రైవేటు వ్యక్తులచే నడిపించడము, ఇవన్నీ కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితికి తావిస్తున్నాయి. మేము ఆర్టీసీ ఎంప్లాయీస్ పక్షాన నిలబడి మా ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతిలో ఒక సంఘీభావ ర్యాలీ జరుగుతోంది. ఇది ఖచ్చితంగా ఉద్యమ బాట పడుతుంది. తిరుపతి నుంచే ఒక సమర శంకరావాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూరిస్తోంది. మీరు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈరోజు మీకు ఇచ్చేటటువంటి మెమరాండంలో ఉన్నటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో వీళ్ళందరినీ కలుపుకొని ఉద్యమానికి పూనుకుంటామన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. తిరుపతి నుంచి ప్రారంభమైనటువంటి యొక్క నిరసన ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీరు పట్ల పెద్ద ఎత్తున జనాగ్రహాన్ని కల్పిస్తామంటూ ఉన్నారు. అనుకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు ఏపీఎస్ఆర్టీసీని నిర్వహించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ తరఫున ఈరోజు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి కోరుతున్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.